ఈ సమయంలో మరి దైవజనులను నాకు సమయము కల్పించిన విధానాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రములు. కొన్ని నిమిషాలు మరి దేవుని మాటలు మనము చూసుకున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్తలు మరి వారు ప్రార్థించిన ప్రార్థనకు దేవుడు ఏ ప్రతిఫలము ఏమి ఇచ్చాడు, మరి ఆ ప్రార్థన మరి దేవుని యొక్క గొప్ప కార్యాలు ప్రవక్తల ద్వారా మరి చేసినట్లు ఈ భాగంలో మనము చూడగలుగుతున్నాము. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్తలు ప్రార్థించగా మరి ఏమి జరుగుతున్నది, ఏమి జరగబోతున్నది అనేది మరి ఈ సమయంలో మనము చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, మరి బైబిల్లో మనము చూస్తున్నాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము కానుంటి కొన్ని వచనాలు మనం చూసుకుందాము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి నీ మాటలు గనుక మీరు ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు ఏమి జరుగుతున్నది అని ఈ భాగంలో మాకు అవసరం కనుక నేను మీరు మా పట్ల మీరు ఉండి అర్థమయ్యే రీతుల్లో మాకు సహాయము దయచేదురని మా ప్రభువైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ భాగములో యెహోషువ మరి ప్రార్థన చేసినప్పుడు ఎందుల గురించి ఇక్కడ ఈ భాగంలో ప్రార్థన చేశారంటే, ఇశ్రాయేలు మీదికి అమోరీయులు యుద్ధమునకు వచ్చినప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరి ఏమి జరుగుతున్నదని ఈ భాగంలో మనము చూసినట్లయితే, మరి యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినము ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గబీలులో నిలువుము, చంద్రుడా నీవు లోయలో అయ్యాలలోను నిలువుము. ఈ చదువు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచును, చంద్రుడు ఆగెను అన్నమాట యాషా గ్రంథములో రాయబడినది కదా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక్కనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి వెనకే గాని ఉండలేదు గనక చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి అమోరీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఒక సామాన్యమైన ఒక నరుని మనవి వింటున్నాడంటే మనము ఎంత ప్రార్థన, మరి యెహోషువ ప్రార్థన మరి ఎంత అద్భుతమైనదో మనము ఈ సమయంలో చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, మరి సూర్యుడు మరి చంద్రుడు మరి ప్రార్థించినప్పుడు ఆగినప్పుడు ముందు దినమే గాని ముందు వెనకే గాని ఏ నరుడు కూడా ఈ విధంగా మరి చేయలేదని దేవుని మాటలు మనము చూడగలుగుతున్నాము. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, సామర్థ్యమైన ఉన్నది గనక దేవుని యొక్క బిడ్డలారా, మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, సూర్య నక్షత్రం మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంటే ఎంత అద్భుతమో మనము ఈ సమయంలో మనము చూడగలుగుతున్నాము. సూర్యుడా ఆగు అక్కడే, మరి చంద్రుడా నువ్వు అక్కడ ఆగన్నాడు. ఒక మనిషి మరి అక్కడ ఆగంటే ఆగన్నట్లు సూర్యుడు చంద్రుడు ఆగనట్లు చూడగలిగాము. ఎంత శక్తి సామర్థ్యమైన యెహోషువ ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది గనుక యెహోవా ఒక నరుని మనం పిలుచున్నాడంటే గనుక నీవు మనం అందరము దేవుని యొక్క
సమక్షములో దేవుని సన్నిధిలో మనం ఉన్నాము గనుక ప్రవక్తలు ప్రార్థించినప్పుడు సూర్య చంద్రుడు ఆగినదంటే మరి ఎంత గొప్ప సామర్థ్యమో మనము ఈ సమయంలో మనము చూడగలుగుతున్నాము గనుక యుద్ధము జరగ వరకు అక్కడ నువ్వు ఆగాలంటే ఆగింది సూర్యుడు చంద్రుడు గనుక ఎక్కడ ఆగలేదంటే సూర్యుడా నువ్వు గబియలలో నిలువుము, చంద్రుడుగా నీవు అయోలోయలోను నిలువు అన్నప్పుడు నిలిచారు. యుద్ధము సాగిపోయినప్పుడు వెంటనే మరి ఒక దినమల్లా కూడా ఆగిపోయినట్లు మనము దేవుని మాటలు మనము చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, ఒక ప్రవక్త మాట, ప్రవక్త ప్రార్థన విన్నాడు, ఒక యెహోవా నరుని మానవి విన్నాడు. నేను మనమందరము మరి దేవుని సమూహములో దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాము. మన ప్రార్థన మనం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మనము చేస్తున్నాము. సూర్య చంద్రులు ఆగాలంటే లోకములు మరి ముందు దినాలే గాని ఎరుకు దినాలే గాని ఎవరు కూడా ఈ విధంగా జరగలేదని దేవుని మాటే మనకు సెలవిస్తుంది. ఎందుకు జరుగుతున్నదంటే ఇది ఇశ్రాయేలు ప్రజల మీదకి అమోరీయులు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథము చదివినట్లయితే యుద్ధముల గురించి నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ మరి దేవుని మరి యెహోషువ ప్రార్థన విన్నాడు. గనుక ఈయన చరిత్రను మనం చూసుకున్నాలంటే సుమారుగా 30 మంది రాజులు మరి దాటి మరి దేవుని యొక్క సమక్షములో దేవుని జయము పొందినట్లు మరి యెహోషువ ఈ భాగంలో మనము చూడగలుగుతున్నాము. సూర్యుడా నువ్వు గబియలో నిలువుము, చంద్రుడా నీవు లోయలో నిలువుము. ఈ జనులు ఈ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట సామవేద గ్రంథములో వ్రాయబడినది కదా. సూర్యుడా ఆకాశమును నిలిచి ఉండను. గనుక దేవుని యొక్క బిడ్డలారా, సూర్యుడు ఆకాశమును నిలిచి ఉండను. మించు ఒకనాడు అస్తమింపలేదు. యెహోవా ఒక నరుని మనవి వినెను. ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి వెనక తర్వాతే గాని చూడలేదు అన్నాడు. యెహోవా ఇశ్రాయేలు పక్షము యుద్ధము చేసెను. ఎంత అక్షరము! దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ మరి యుద్ధము చేసినప్పుడు అమోరీయులను మరి యుద్ధము జరిగించినప్పుడు సూర్యుడా నువ్వు అక్కడ ఆగు, చంద్రుడా నువ్వు అక్కడ ఆగని నిలబడా. ఇది మరి మనము చూసిన మొదలుకొని పెద్దలు మొదలుకొని ఎన్నడూ కూడా సూర్యుడు ఆగినట్లు మనం ఎవరు కూడా ఆపలేని పరిస్థితులు ఎవరు లేరు. సాక్షాత్తు దేవుని పిల్లలు ఒక ప్రవక్తల ద్వారా జరిగినది. గనుక చంద్రుడా నువ్వు ఆగన్నాడు, సూర్యుడా నువ్వు ఆగన్నాడు. ఎంత అక్షరము ప్రార్థనలో ఎత్తిసాయి, ఎంత శక్తి సామర్థ్యం ఇవ్వగలిగినది. గనుక ఇదంతా యెహోవా వారి పక్షము ఉండి యెహోవా యుద్ధము చేశాడు. గనుక యెహోవాదే యుద్ధము. గనుక అమోరీయులను ఓడించాడు. అమోరీయులనే కాదు కొన్ని రాజ్యాలను వేరాడు. సుమారుగా ఈయన చరిత్ర చూసినట్లయితే 30 మంది రాజులను వేరినట్లు మనము 30 రాజులను ఓడించినట్లు చూడగలిగాము. ఏమప్పటికైనా యెహోషువ మీరు ఎవరి దేవునైనా మీరు సేవించండి, ఏ దానికైనా ప్రాధాన్యత ఇవ్వండి, కానీ నేను నా కుటుంబాన్ని మాత్రగా మరి దేవునిని సేవిస్తాము నా కుటుంబం అని చెప్పాడు. ఎంత అక్షరము! ఒక నరుడు మనం వింటున్నాడు, నేను మనం నరుడు, మనమందరము నరులమే. ఒక దేవుని సన్నిధిలో ఉండి మనము దేవుని మాటలు వింటున్నాము. ఆలోచన చేయండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని శక్తి సామర్థ్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు ఎంత దయగలిగిన వాడు. ఒక ప్రవక్తల ద్వారా ఈ విధంగా నిలిచి ఉండదంటే దేవుని మహాశక్తి కలిగిన దేవుడు. గనక దేవుని యొక్క బిడ్డలారా, మన మధ్యలో దైవజనులు ఉన్నారు. కొన్ని మాటలు మాత్రము నేను మాట్లాడగలుగుతున్నాను. గనక దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ ప్రార్థన ఎంత శక్తి సామర్థ్యం కలిగినది. గనుక సూర్యుడా ఆగన్నట్లు ఆగిపోయాడు, చంద్రుడా నువ్వు ఆగన్నట్లు ఆగిపోయినాడు. గనుక అమోరీయులు మరి ఇశ్రాయేలు యుద్ధము జరగంత వరకు ఒక దినమంతా కూడా అస్తమించలేదని దేవుని మాటలు మనము చూడగలుగుతున్నాము. ఇంకో మాట చూసుకున్నాము దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇది 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1
రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. దేవుని యొక్క బిడ్డలారా, నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేసి నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడగుదు అని అతనితో చెప్పుటకు ఒక్క దూతను పంపాడు. ఇక్కడ ఒక ప్రవక్తను చూడగలుగుతున్నాము గనుక ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అంటే నయమాను ఎంతో ప్రఖ్యాతి కలిగిన వాడు, సైన్యాధిపతి, అధికారం కలిగిన వాడు, పరాక్రమశాలి అని కూడా చెప్పొచ్చు నయమాన్ని. గనుక దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక నయమాను దగ్గర తన భార్యకు ఒక పని మనిషి, మరి రాజా అమ్మా, మరి మా యొక్క రాజ్యములో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడ మన రాజు మరి రాజు అయినప్పటికైనా ఒక కుష్టి ఉన్నది కదా, మరి ఎంతైనా మరి నమ్మదగిన దేవుడు ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, మరి ఆయన మరి మేలు చేస్తాడు, మరి వింటే బాగుంటదని ఒక ఆలోచన మరి ఒక పని మంచి మరి నయమాను భార్యకు చెప్పినట్లు మనం ఈ భాగంలో చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక నయమాను ఒక పరాక్రమశాలి, మరి ఒక గొప్ప సైనికుడు, మరి అలాంటి వాడు ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి ముందర నిలిచాడు. ఇంటి ముందర నిలిచినప్పుడు ఎలీషా అక్కడనే ఇంట్లో ఉన్నాడు. నువ్వు పోయి 7 సార్లు పోయి ఆ కోనేట్లో పోయి నువ్వు స్నానం చేయము, నీ దేశం అంతా బాగా అవుతుంది, నీ దేహం అంతా ఒక పసిపిల్ల దేహముగా అవుతుందని చెప్పాడు. బయటికి కూడా రాలే ఎలీషా. నేనేమి ఇంత ప్రఖ్యాతి కలిగిన వాడిని, ఇంత సైనికము కలిగిన వాడిని, నేనేం కుక్క పిల్లనా, ఏమి నన్ను ఒక మరి ప్రవక్త కదా, నా చేయబట్టుకొని నన్ను ప్రార్థించి నన్ను మేలు చేస్తాడని ఒక ఆలోచన కలిగి నేను వచ్చాను కానీ గనుక ఏమి బయటికి కూడా రాలేదు, పోని చెప్తున్నాడు, నేనేమి కుక్క పిల్లని అనుకునవచ్చు. ఎందుకంటే నయమాన్ అంటే పరాక్రమశాలి అయిన సిరియా దేశానికి మరి ఒక రాజు గనుక అలాంటి వాడు మరి ఆయన చెప్తున్న మాట ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు ఎలీషా. గనుక నువ్వు 7 మరి ఏటి దగ్గరకు పోయి నువ్వు స్నానం చేయము, ఎలీషా నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడోగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. గనుక నేను మరి సైనికుడు అన్నాడు, ఎందుకు మరి బయటకు కూడా రాలేదు, నా ఒళ్ళు పట్టుకొని ఒక దేవునికి ప్రార్థన చేస్తాడేమో, బాగా అవుతుందేమో, మన దేశంలో ఎన్నో కోట్ల మరి సముద్రాలు ఉన్నవి, అక్కడ మునిగి బాగుపడతాము కదా, ఎందుకు నువ్వు ఇక్కడ దాలకొచ్చివని ఒక శిష్యుల్ని అడిగితే, రాజా నువ్వు అధికారం కలిగిన వాడు, మరి ఏదైనా చేయమంటే నువ్వు చేయగలవు కదా, అయినా సులభము కదా, నువ్వు పోయి కోనేట్లా స్నానం చేయము, నువ్వు ఒక దేహం అంతా బాగా అవుతుందని చెప్పినప్పుడు నువ్వు పోయేది ఇదే మంచిది కదా అన్నప్పుడు ఎలీషా చెప్పిన మాట విని మరి వెళ్ళి 7 సార్లు స్నానం చేశాడు. 7 సార్లు స్నానం చేసినప్పుడు పసిపిల్ల, ఆయన కుష్ఠరోగం ఏమైంది, పసిపిల్ల దేహం వలె మరి బాగైనట్లు చూడగలిగేమో. ముందుకు చదువు నాయన 11వ వచనం చదువు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపమని అని నేను అనుకుంటుని అని దేవుని యొక్క బిడ్డలారా, నా చేయి పట్టుకొని నన్ను దమస్కులో మరి బాగు చేస్తాడని నేను అనుకుంటే గాని ఈ విధంగా మరి జరుగుతున్నదని నేను అనుకోలేదు అనుకున్నాడు. గనుక ఆయన ఎలీషా ఒక ప్రవక్త మాట విని, గనక దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక ప్రవక్త మాట విని మరి ఆ యొక్క కోనేట్లో 7 సార్లు స్నానం చేశాడు. స్నానం చేసిన వెంటనే ఒక పసిపిల్ల దేహం వలె మరి అయినట్లు మనము ఈ భాగంలో మనము చూడగలుగుతున్నాము. ముందుకు సాగు నేను 12 వచనం. దమస్కులైన అబియాను దమస్కుల అబియాను
అభినయమును పరస్పరమ ఇశ్రాయేలు దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిని స్నానము చేసి శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ప్రవక్త, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయనని నియమించిన ఎడల నీవు చేయదు కదా, చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని తమ మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, కనుక ఆయన చెప్పిన మాట విన్నప్పుడు మరి స్నానం చేశాడు. స్నానం చేసి మరి తిరిగి వస్తే కూడా మరి ఎందుకంటే ఆయన బాగుపడాడు కదా, ఒక బహుమానం ఇస్తామని ఒక ఆలోచన కలిగిన వాడై నయమాను మరి ఎలీషా ఇంటి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. గనక నిలబడినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా చూడండి, గనక నా యొక్క దేహం అంతా పశువుల దేహం వలె అయినది కదా, మరి ఇంత మరి ఇవన్నీ మరి 10 గుర్రాలకు వచ్చింటారు. సుమారుగా కిందికి చూస్తున్నట్లయితే ఎండి ఎంత తెచ్చాడంట? 20 మనువుల వెండి తెచ్చాడంట. 20 మనువుల ఎండి, మరి 1,25,000 మరి బంగారు వస్త్రములు ఇవన్నీ తీసుకొని వచ్చి మరి ఎలీషా ఇంటి దగ్గర కూర్చొని మరి నిలబడి ఎలీషాకి ఇద్దామని వస్తే మరి ఎలీషా ఏమన్నాడు? మనమైతే మరి దేవుని యొక్క బిడ్డలారా ఆయన ఆలోచన మీ నయమను ఆలోచన, నాకు ఇంత కృషి రోజుని నాకు బాగు చేశాడు కదా, ఆయనకు ఒక బహుమానం ఇస్తాము అనే ఒక ఆలోచన కలిగి మరి ఆ కానికి ఏళ్ళనుకున్నప్పుడు సాక్షాత్తు మరి ప్రవక్త ఏమంటున్నాడంటే మరి 16వ వచనము చదువు నేను, ఎలీషా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకున్నాను అని చెప్పాను అని గనక జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేనున్నాను గనక నేను తీసుకున్నానని చెప్పాడు. ఎంత చక్కటి మాటలు దేవుని యొక్క బిడ్డలారా. ఒక ఎలీషా మనమైతే చూడండి దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏదైనా మేలు చేస్తామంటే అతను ఇస్తాడంటే ఎవరి చేతులు చాపుతాము. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఎవరి సన్నిధిలో నిలబడి నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు దేవుని ఎలీషా అంటున్న మాట, ఎలీషా ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకున్నానని చెప్పాడు. ఎంత అక్షరము! గనుక జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాము గనుక మనము కూడా మరి ఒకని కాని దానికి ఒక ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క మాట సెలవిచ్చేదైతే అది తప్పు. గనక దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక ప్రవక్త ఎలీషా మరి అతనికి బాగు చేసినప్పుడు కూడా మరి ఇంట్లో నుండి కూడా బయటికి రాలేదు. ఎందుకంటే దేవుని ప్రవక్త కాబట్టి, దేవుని యొక్క దైవజనుడు కాబట్టి నువ్వు వెళ్ళు. మరి అంత సైనికుడు అయినప్పటికైనా, సైనాధిపతి రాజు అయినప్పటికైనా ఎవరైతే కూడా లెక్క చేయలేకుండా నువ్వు వెళ్ళి మాకమ్మ కూడా చూడలే. ఎలీషా నువ్వు వెళ్ళమన్నప్పుడు నేనేం కుక్కను ఎన్నో ఆలోచన చేసినవచ్చు. ఎందుకంటే ఆయన ప్రఖ్యాతి కలిగిన వాడు, పరాక్రమశాలి కూడా. అలాంటి వాడు గనుక బాగా అయినప్పుడు బహుమానం ఇస్తామని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆయన తీసుకునలేదు. సాక్షాత్తు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, ఎవరి సన్నిధిలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను ఉన్నానని చెప్పాడు కనుక వాళ్ళనని చెప్పినప్పుడు మరి తన పక్కల మరి ఎలీషా మరొక శిశువు గయేజీ అని ఉన్నాడు. ఎందుకు మా యొక్క యజమానుడు ఇంత బంగారు ఇంత ఐశ్వర్యం ఇస్తానంటే వద్దంటున్నానని చెప్పినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, గయేజీ మరి కొంత దూరము వల్ల వెళ్ళిపోయినప్పుడు గయేజీ మరి వాళ్ళతో కలుసుకొని కొంత సొమ్ము తెచ్చుకున్నాడు. గయేజీ నువ్వు మరి ఎలీషా అన్నాడు గయేజీతో, ఎలీషా మరి గయేజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడ వెళ్ళామంటే, రాజా నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయన, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. గనుక నీ మనసు నాతో కూడా రాలేదా? గనుక ఆస్తులు సంపాదించుకున్నట్టుకు ఒకరి కాని దాన్ని నేను తీసుకున్నట్టుకు ఇది సమయమా అని గద్దించాడు గయేజీని. గనుక దేవుని యొక్క బిడ్డలారా, ఎలీషా మరి గయేజీ అన్నట్లు గనుక నయమానుకు కలిగిన కృషిలోకి
నీ యొక్క తరతరములకు నీ వంశానికే కలుగును కాకుండా అంటే హిమమంతా మెల్లగా వచ్చి ఎమ్మడే కృష్ణ వచ్చినట్లు కింది భాగంలో మనం చూడగలుగుతున్నాము. దేవుని మాట, ఒక ప్రవక్త మాట, దేవుడు దయగలిగిన దేవుడు ఎట్లా వింటున్నాడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో మనము ఈ సమయంలో చూడగలుగుతున్నాము. గనుక దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము దేవుని సన్నిధిలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటామో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని దేవుని మాట సెలవిస్తుంది. దేవుని మాట గనక మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో సాక్షాత్తు దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాము. గనక దేవుని యొక్క బిడ్డలారా, మనకి కాని దాన్ని ఆశిస్తే ఏదో ఓ రూపంగా దేవుడు ఆలోచన కలిగిన వాడు, శక్తివంతుడైన దేవుడు గనక నువ్వు గాన ఆశిస్తే ఒక దూతని పంపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చాలా అడుగుచున్నాడు కనుక ఏదో రూపంగా నేను ఏదో కూడా చేయ శక్తి, కెపాసిటీ దేవునికి ఉన్నది. కనుక గయాజీ ఏం చేసుకున్నాడు? తన కానిదాన్ని ఆశించాడు, తన ధనమును ఆశించాడు, తన కోసం ఆశించి ధనము సంపాదించుకున్నాడు. గయాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదంటే నా మనసు నీతో వచ్చింది నాయన. మరి ఈ యొక్క నయమానుకు కలిగిన పుష్టి నీకు, నీ తరతరం నీ పిల్లలకు కలుగును గాక. ఎమ్మడి అంతా పుష్టి ఆయనకు వచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు ఇంక ఎన్నో ఉన్నావు, కానీ దేవుడు ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఏం చేస్తుంటాడో ఈ సమయంలో మనము చూడగలుగుతున్నాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం చదువుకున్నాం. ఆయన ఇలాగ ప్రార్థన చేయొచ్చుండగా యెహోవా అగ్ని దిగి దాన పశువుల దాన బలి కట్టెలను రాళ్లను బొగ్గిని దహించుకున్నట్లు దేవుని యొక్క బిడ్డలారా, ఈ భాగంలో చూస్తున్నప్పుడు ఒక ప్రవక్తను మనము చూడగలుగుతున్నాము. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, ఏలియా గనక నాయన మీరు ఎన్నాళ్ళ మట్టుకు, ఈ మాట ఎక్కడ ఉన్నదంటే 21వ వచనంలో చూడండి. ఏలియా అంటున్నాడు, నాయన ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు ఆలోచన కలిగి ఉన్నారు. గనక బయలు ప్రవక్తలైతే మీరు అక్కడే ఉండండి. గనక సాక్షాత్తు సృష్టికర్త అయిన నమ్ముకున్నాలనే ఒక ఆలోచన అంటే దేవుని సన్నిధికి రండి. బయలు ప్రవక్తలు 450 మంది, ఒక్కడైన ఏలియా. గనక నాయన మరి నేను చెప్పేదేమంటే ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్యలో మీరు ఆలోచన కలిగి మరి తగమదపడుతున్నారు. మరి దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా దేవుడైతే నా సన్నిధికి రండి. మీరు దేవుడైతే మరి మనం ఒక నిర్ణయానికి మాట్లాడుకుందాము, అందరూ కలుసుకొని మాట్లాడుకుందాం. అంటే మీరు ఒక ఎద్దును తీసుకునండి, నేను అక్కడనే ఉన్నాను గనక నేను ఒక ఎద్దును తీసుకుంటాను. ఈ 2 ఎద్దులను మరి మాంసము చేసి మరి ఆ కట్టెల మీద వేసి గనక ఆ కట్టెల మీద వేసి మాంసం వేసి నీళ్లు పోసి గనక ఈ యొక్క కట్టెల మాంసము, ఎద్దును మాంసమును మరి ఎవరైతే అగ్ని చేత మరి దహించగలుగుతున్నారో వారి దేవుడైనా నమ్ముదామని చెప్పాడు ఒక్కడైనా ఒక ఏలియా. గనుక ఎంత గొప్ప భాగ్యము! గనుక ఆశ్చర్యమైన ప్రవక్తల ద్వారా దేవుడు నడిపించుకున్నాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఒక్కడైనా 450 మంది ప్రవక్తలే ఎక్కడ, ఒక్కడైనా ఏలియా ఒక్కడెక్కడ. గనుక 450 మందిని దేవుని సన్నిధికి నడిపించగలిగిన ఒక ఏలియా, ఒక ప్రవక్త. మనము ఇంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నాము, మనలో ఎంతవరకు దేవుని సన్నిధికి తెస్తున్నాము ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క బిడ్డలారా, నా జీవితంలో చూడండి, దేవుని యొక్క మాటల ద్వారా ఆధారం చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఎన్నో మాటలు వచ్చినట్లు ఆదాయం లేదు, యాయప్ప కూడా వాడు లేప్ప అంటున్నాడు. నేను నడిపిస్తున్న సంఘములో చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, పెట్రోల్కి ఇచ్చే అవకాశం కూడా లేదు. కనుక దేవుడు ఎందుకు నడిపించాలంటే దేవుని నశించిపోయిన ఆత్మల కొరకు, ఎవరు నశించుటకు ఇష్టమే కాదు ఈయన ఏకపోని దయగలిగిన దేవుడు నన్న దేవుని మీద ఆధారపడి ఇక్కడ ఉన్న సేవకులలో ఆధారము చేసుకుని బ్రతుకుతున్నాము. దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాము. గనక మనమందరము నిలబడాము. ఒక్క ప్రవక్త ఏలియా 450 మందిని మార్చగలిగిన దేవుడు, ఆ దయగలిగిన దేవుడు ఉన్నటువంటి బట్టి మార్చగలిగినాడు. గనక దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించాలి. 39 వచనం చదువు నేను.
9వ వచనము. మరి స్పష్టంగా చెప్పండి నాయన, నాకు కొంచెం. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవా దేవుడు, యెహోవా దేవుడని కేకలు వేసి చెప్పారంట. ఎక్కడ 450 మంది, ఎక్కడ ఒక్క ఏలియా. మరి నాయన మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మంది, చాలా మంది ఇప్పుడు కూడా అంతే. దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి రాండమని మనకు తెలిసిన రీతిలో చెప్తే, ఓ అబ్బా సుశమల తక్కుడు బిక్కుడు అప్ప ఇట్లా చెప్తాడని వాళ్ళు కూడా చాలా మంది. గనుక దేవుడు సాక్షాత్తు ప్రవక్తల ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. గనుక ఒక్కడైనా ఏలియా ఒక్కడే ఉన్నాడు. గనుక 450 మంది ప్రవక్తలను దేవుని సన్నిధికి వచ్చి నిజమైన దేవుడు యెహోవే, నిజమైన దేవుడు ఒక్కడే, యెహోవా దేవుడు అని కేకలు వేసినట్లు ఈ భాగములు మనము చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, ఎన్నో అద్భుత కార్యాలు మన పితరులు మరి ప్రవక్తల ద్వారా మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఏది ఏమప్పటికైనా ప్రభువైన యేసు క్రీస్తుల వారు మన మధ్య నిలిచి దేవుని సన్నిధిలో ఉండి మన ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. గనుక చూడండి దేవుని యొక్క బిడ్డలారా, యెహోవాకు ఎవరు తోడారు? సాక్షాత్తు అమోరీయులు మీద పడినప్పటికైనా యెహోవా యుద్ధము చేసి మరి ఎందరినో జయించినట్లు మరి దేవుని గ్రంథములు మనము చూడగలుగుతున్నాము. గనక ఎందరో ప్రవక్తలు చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నవి. గనక ఒక ఏలియనా, ఒక మోషనా, ఒక మరి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక మోష, మరి ఒక ఎలీషా, ఇలాంటి ప్రవక్తలు చూసుకుంటూ పోతే ప్రవక్తల పక్షము వారు ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ముందు కొనసాగించినట్లు దేవుని మాటలు మనము చూడగలిగామా? చూడండి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇంకో చోటు ఎలీషా చూసినప్పుడు ఇదే ఏలియా మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏలియా అంటున్న మాట. 17వ అధ్యాయము 1 నుండి చూస్తున్నట్లయితే ఇక్కడే మాట ఏం చెప్తాడు ఏలియా. అంతటా గిలాదు కాపరస్సులు సంబంధియును తిప్రీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములోను వర్షమైనను మంచైనను ఇంకా కురసదా అని చెప్పాడు. కురదని చెప్పాడు. ఇంకా అంతే, ఏ కురస లేదు. ఇంకా 18వ వచనంలో అక్కడ చూసినట్లయితే అక్కడ వర్షం కూర్చున్నట్లు చూడగలిగాము. ఎంత అద్భుతాలు, ఎంత గొప్ప కార్యాలు ప్రవక్తల ద్వారా జరుగుతూ వారు చేసిన ప్రార్థనే మనం అనుభవిస్తూ ముందు కొనసాగుతూ వెళుతున్నాము. గనక దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రవక్తలు ముందుండే నడిపించినారు. గనక మనము కూడా ఆ ప్రవక్తలను ఆధారం చేసుకొని ముందు కొనసాగుతూ వెలుస్తే మనకెంతో మేలు చేసేవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. వర్షము పడదంటే పడదని చెప్పాడు. ఎలీషా ఎంత ఖండితము ఎవరి సన్నిధిలో ఉండి నిలబడి చెప్తున్నాను. గనక మనసైనను వర్షమైన ఇంకా పురదని చెప్పాడు. గనక ఏలియా ఇంకా ఎన్నో ఉన్నవి. గనక దేవుని యొక్క బిడ్డలారా, నాకు ఇచ్చిన సమయంలో ఎన్నో ఉన్నవి. కానీ అయినా మన మధ్యలో దైవజనులు ఎంతో ఆశతో వచ్చాడు. గనుక ఈ సమయంలో దేవుని ప్రవక్తల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మన మధ్యలో కూడా చేయగలిగిన శక్తి ఆయనకున్నది. గనుక ప్రభువైన యేసు క్రీస్తుల వారిని ఆధారం చేసుకుని ముందు కొనసాగితే ఎంతో మేలు. దేవుడి మాటలు మనందరి పైన దేవుడు దీవించును గాక. ఆమేన్.